హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీ వరల్డ్. ఎలా ఉన్నారంతా? నేనైతే బాగున్నానండి. మీరు బాగున్నారా? ఇది చాలా 1 వీక్ అవుతుందండి ఈ వీడియో తీసి అప్లోడ్ చేయలేదు. చేద్దాం అనుకుంటున్నా, టైం కుదరలేదు. మీరైతే ఈ వీడియో చూసి రివ్యూ ఎలా ఉందో చెప్పండి. నేను మా ఇంటికి వెళ్ళానండి, పాప దగ్గరికి. మ్యాంగో పికిల్ తీసుకొని వెళ్ళాను. నేనే పెట్టినాను రీసెంట్గా. ఆ వీడియో కూడా అప్లోడ్ చేసినాను, చూడండి. అది బాగా టేస్టీగా ఉంది అని చెప్పి, ఎలా ఉందో తెలుసుకుందని మా చెల్లెలు చూద్దామని చెప్పి తను అన్నం పెట్టుకొని తింటా ఉందన్నమాట. ఆ వీడియో షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, ఆల్రెడీ చూసారనుకుంటా. తను చెప్తుంది బాగుంది అని చెప్పింది. ఆల్రెడీ నేను ఇక్కడ తిన్నాను, వేడివేడి అన్నము పికిల్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నాను. చాలా బాగా నచ్చింది నాకు. అది నేను చెప్పే కంటే పక్కన వాళ్ళ ద్వారా తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. తనని అడిగితే తను చెప్తుంది చాలా బాగుంది అంటుంది. తనకు బాగా నచ్చింది అనమాట. 2 బాక్సులు తీసుకెళ్ళానండి ఇంటికి. చాలా బాగుంది. అదే ఓపెన్ చేసి పెట్టారు చూడండి. కుదిరింది మామిడికాయ, బాగుందండి. ఇది మీకేదో రివ్యూ కోసం నేను తీసిన వీడియో కాదు. నేను లాంగ్ వీడియో తీసేటప్పుడు దాంట్లో ఇదొక భాగం అనుకోవాలా, అలాగే తీశాను. తను తింటుంది ఎలాగో అని చెప్పి వీడియో తీసి షార్ట్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటే లాంగ్ వీడియో కూడా ఇది ఒక 1 డే మొత్తం బ్లాగ్ పెట్టాలనుకున్నాను కదా. తర్వాత తిన్న తర్వాత మా చెల్లెలు పూలు వచ్చాను చూడండి. మల్లె చెట్టు ఎంత బాగుందో పైకి. పూలు కోయడానికి వెళ్ళినప్పుడు అక్కడ మా బుడ్డది, నా కూతురు మాట్లాడుతుందన్నమాట. ఇది కూడా పూలేలే, అవేమి నేను మాట్లాడదలుచుకోలేదు. తన వాయిస్ మీరే వినండి. కానీ పూలు కాస్తాను కదా. ఇవి చూపిద్దురా, పెద్ద బాగా మళ్ళీ పెద్ద పూలు. చెట్టు కూడా వేసుకోలేదు. ముద్దు మాటలు మాట్లాడుతుంది మా బుడ్డమ్మ. పెరుగమ్మ పిన్నికి. పూలు బాగున్నాయని చెప్పి చెప్తుందండి. పెద్ద పూలు అంటే పెద్ద పూలు అంటుంది మా కూతురు. తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత నేను అక్కడ ఆసుపత్రి అవన్నీ ఉన్నాయని చెప్పి చెప్తున్నా. నేచర్ ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే ఈ వీడియో చూస్తే చాలా నచ్చుతుంది నాకు తెలిసి. ఎందుకంటే న్యాచురల్గా ఉంటాయి కదా. ఇదంతా అది అక్కడ కూడా ఉంది, అక్కడ అదంతా కూడా ఇది కూడా అది అక్కడల్లా వేసింది చెట్టు దగ్గర. అదంతా పెద్ద మళ్ళీ. ఇంకేంటండి, వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. మెయిన్ లాంగ్ వీడియోస్ తీయకపోవడానికి రీజన్ కూడా ఇదే అండి. చూడట్లేదు. అట్లీస్ట్ 10 వ్యూస్ 20 వ్యూస్ ఇక్కడే అయిపోతున్నాయి. ఒక్క వీడియో కూడా 1K వెళ్ళింది లేదు, పెద్ద వీడియో. ఆ రీజన్తోనే లాంగ్ వీడియోస్ పెట్టడం మానేశాను, అసలు తీయడం కూడా మానేశాను. షార్ట్ వీడియోస్ ఓన్లీ. ఇప్పుడు కూడా ఇది చాలా రోజులు అయింది. మొన్న వెళ్ళినప్పుడు 1 డే బ్లాగ్ పెడతానని చెప్పాను కాబట్టి తీశాను. మరి పెట్టేదానికి నేను పెట్టలేదు, అప్లోడ్ చేయలేదు. తీసిన 1 వీక్కి అప్లోడ్ చేస్తున్నా. ఇది కూడా అప్లోడ్ చేసే డేట్కి చాలా టైం అవ్వచ్చేమో, చెప్పలేను. మీరు సపోర్ట్ చేసి ఖచ్చితంగా మంచి వీడియోలు పెడతామండి. ఫుడ్ వీడియోకి సంబంధించి, టెంపుల్స్కి వెళ్ళినవి, ఎక్కడైనా ప్లేసెస్ విజిట్ చేసినవి, నేచర్కి సంబంధించి, పొలానికి సంబంధించిన వీడియోస్ ఏమన్నా ఉంటే కానీ, ఏవైనా కానీ, కొంచెం ఇంట్లో ఫుడ్ చేసేటివి కానీ, డైలీ బ్లాగ్స్ కానీ. మా పాప పూలు నలుపుతుంది, అది చెప్తాను. ఆ బుడ్డ చేతులు మా కూతురివే. నలపొద్దు నానతి. ఏదో పొడి కోసం ఏదో రోట్లో వేసి పౌడర్ చేసింది. ఎటైనా కానీ ఎంత మిక్సింగ్ ఉన్నా సరే రోట్లో వేసిన చట్నీ కానీ ఏవైనా బాగుంటాయండి. పూరి చేయాలని చెప్పి అనుకుంటూ చేస్తాను. ఇంకట్నే అక్కడి నుంచి ఇంటికి బయలుదేరాను నేను. వెళ్ళే జర్నీలో ఇది. ఏమి కదలద్దు.
ఓకే అండి, ఈ వీడియో గిన ఖచ్చితంగా నచ్చితే గిన లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరికొంతమందికి షేర్ అవుతుంది వీడియో.